మిడిల్ క్లాస్ టేల్స్ అండి. ఈరోజు నేను చేయబోయేది మామిడికాయ పులిహోర. ఈరోజు మామిడికాయతో పులిహోర ఎలా చేయాలో చెప్తానండి. ఈ పులిహోరకు కావలసినవి సామాన్లు అండి: అల్లం, ఆవాలు, పల్లీలు, శనగపప్పు, మినపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి అండి, 2 నిమ్మకాయ ఒకటి, ఇంగువ కూడా వేసుకోవాలి. ఇది ఎలా చేసుకోవాలన్నది నేను చేసి మీకు చూపెడతాను. 1/2 కేజీ బియ్యం రైస్ అండి ఇది. దీంట్లోని ఒక మామిడికాయ నేను తురుము తీసుకొని ఇలాగ పేస్ట్లా చేసుకున్నాను. అన్నం మాత్రం వేడిగా ఉన్నప్పుడు ఇలాగ వేసుకోవాలండి. అన్నం చల్లారిపోతే బాగోదు. నాకు అన్నం వేడిగా ఉంది, వేసేస్తున్నాను. అన్నంలోని మామిడికాయ పేస్ట్ ఇలాగ వేసుకొని 1/2 కేజీకి పుల్లగా ఉన్న మామిడికాయ ఒకటి సరిపోద్దండి, ఎక్కువ వేసుకోకూడదు. వేసి అన్నం ఇలా కప్పేవాలి. కప్పేసిన తర్వాత ఇది మళ్ళీ అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు కూడా ఇలా కప్పేసుకోవాలండి. అన్నం కప్పేసుకొని ఈ మగ్గి వరకు ఒక 5 నిమిషాలు ఇలా ఉంచితే లోపల మామిడికాయ అంతా మగ్గిపోద్దండి. వేడికి సరిపోతుంది. కానీ స్టవ్ మీద పెట్టి ఏపి చేస్తే మామిడికాయ అదో ఫ్లేవర్ వస్తుంది. ఇది ఇలా పచ్చి మామిడికాయతో చేసుకుంటే ఇదో ఫ్లేవర్ వస్తుంది. స్టవ్ ఆన్ చేసుకుని ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఫస్ట్ పల్లీలు వేసుకోవాలండి. పల్లీలు కొంచెం లేట్గా వేగుతాయి, అందుకని పల్లీలు ఫస్ట్ వేసుకోవాలి. పల్లీల తర్వాత శనగపప్పు వేసుకోవాలి. శనగపప్పు తర్వాత మినపప్పు వేసుకోవాలి. ఆవాలు వేసుకోవాలి. ఆవాలు చెట్టుపట్లాడాక ఎండుమిర్చి కూడా ఎండుమిరకాయలు ఎర్రగా అయ్యాక కొంచెం ఇంగువ, ఎప్పుడు స్టవ్ మీద ఉన్నప్పుడే ఇంగువ వేసుకోవాలండి, దించేకి వేసుకోకూడదు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి. వేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటాక పసుపు వేసుకోండి. పసుపు స్టవ్ మీద ఉండగా వేసుకుంటే పసుపు మాడిపోద్ది. లైట్గా పసుపు వేసుకోండి. తర్వాత మీకు సరిపడా సాల్ట్ చూసి సాల్ట్ ఇందులోనే వేసుకోండి. ఆయిల్ వేసుకుంటే పులిహోరకు బాగా పడుతుంది. నేను సరిపడా వేసాను. సాలకుంటే మళ్ళీ వేసుకోవచ్చు, తర్వాత కలుపుకోవచ్చు. పేస్ట్ చేసాక మీరు మళ్ళీ చూసి కలుపుకోవచ్చు. మనం వేసుకున్న మామిడికాయ గుజ్జలు కదండి, ఇంకో ఇలా మగ్గింది, వాటర్ లాగేస్తుంది. చూడండి, రైస్ తోటి లాగేస్తుంది రైస్, మామిడికాయ వాటరు. ఇప్పుడు వేసుకున్న పోపులు మనం దీంట్లో వేసుకుంటాం. వేసుకున్నాయి పోపు కూడా వేసుకొని దీన్ని కలిపేసుకుంటాం. అన్ని పోపులు మిక్స్ అయ్యేలా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత మీకు టేస్ట్ చేసి కొంచెం ఏమన్నా పులుపు తక్కువ అనిపిస్తే నిమ్మకాయ వేసుకోవచ్చు. నిమ్మకాయ రసం తీసుకుంటే సరిపోద్ది. లేదు సరిపోతుందంటే ఇలాగే మామిడికాయ రసమే కావాలంటే ఎక్స్ట్రా తీసి కూడా మామిడికాయ రసం గుజ్జు కలుపుకుంటే బాగుంటుంది. మీకు మామిడికాయ పులిహోర అంటే మామిడికాయ పులిహోరలో వస్తుంది. ఆయిల్ అన్నీ కలిపి నాకైతే మొత్తం అన్నీ వేస్తాను. సేమ్ చింతపండు పులిహోరకి ఏం కావాలో అయ్యే కావాలి అంటే చింతపండు ప్లేస్లో మామిడికాయ వేసుకుంటాం.
అయిపోయిందండి పులిహోర అంతా కలిపేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర అలా జల్లుకుంటే సరిపోతుంది. కొత్తిమీర అలా జల్లుకోండి. కొత్తిమీర వేసుకుంటే ఆ స్మెల్ అనేది ఉంటుంది కదా, కొత్తిమీర జల్లుకోండి. రెడీ అయిపోయిందండి మామిడికాయ. నాకైతే కరెక్ట్గా ఒక మామిడికాయతోనే అయిపోయింది. ఇంకా నేను నిమ్మకాయ గట్ట ఏమి వేయలేదు. చాలా బాగా వచ్చింది, టేస్ట్ అయితే చాలా బాగుంది. పావు కేజీ బియ్యానికి ఒక మామిడికాయ అయితే కరెక్ట్గా పేస్ట్ సరిపోతుంది. పుల్లలతో ఉట్టి ఫ్లేవర్ మాత్రం మామిడికాయ పులిహోర అంటే మామిడికాయ పులిహోరలాగా వచ్చింది. మీరు ట్రై చేయండి. మామిడికాయ పులిహోర మీకు నచ్చినట్టయితే ట్రై చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.